అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. హాల్లో దిగులుగా కూర్చున్న తల్లిని చూసి మామ్ అంటూ దగ్గరికెళ్ళాడు విరాట్. తల తిప్పేసుకుంది కుసుమ. ఇంకా కోపం పేలేదా అంటూ తన పక్కన కూర్చోబోతే లేచి వెళ్ళిపోబోయింది. చెయ్యి పట్టి ఆపి, ఏమైంది మామ్? ఇప్పుడు మీ అన్న కూతుర్ని చేసుకోలేదని నా మీద తిరుగుబాటు చేస్తున్నావా? చూడు మామ్, వాళ్ళ గుణాలు నీకు తెలుసు. నీ గుండెల మీద ఒక్కసారి చెయ్యి పెట్టి చెప్పు. వాళ్ళకు నువ్వంటే ఇష్టమా కాదో? అవసరానికి వచ్చి మాట్లాడేవాళ్ళు మనకవసరం లేదు మామ్. ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్నంత వరకే మనల్ని వాడుకుంటారు. అవసరం తీరిపోయాక నిన్ను పట్టించుకోను కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళ కోసం మనం రెస్పెక్ట్ ఇచ్చి మన ఇష్టాలని చంపుకొని వాళ్ళ అన్నమాటికి ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ మనం బాధపడాల్సి వస్తుంది. కానీ ఇంకేం ప్రయోజనం ఉండదు. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో మామ్. నీ కొడుకు హ్యాపీగా ఉండడం కావాలా వద్దా అని సూటిగా ప్రశ్నిస్తుంటే తలెత్తి కొడుకుని చూసింది. చెప్పు మామ్, నేను హ్యాపీగా ఉండడం కావాలా వద్దా? నువ్వు హ్యాపీగా ఉండకూడదు అని నేను చెప్పానా? మరెందుకు నీకు కోపం వస్తుంది? నువ్వేం మాట్లాడావో నీకు గుర్తుందా మామ్? మీ అన్నలు చేసిన పనికి నాకు కోపం వచ్చింది. నా మనసులో మాట నువ్వు తెలుసుకోకుండానే మీ అన్నయ్యలతో సంబంధం కుదుర్చుకోవడం నాకు కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించు మామ్. నేను గీతని లవ్ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే ప్రాణం. అంత మంచి అమ్మాయిని నేను వదులుకోవాలనుకోవట్లేదు. ప్లీజ్ ఒప్పుకో మామ్. నాకంటే తనకే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుంది. డాక్టర్ తనని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పింది. లేకపోతే తనకి హెల్త్ ఇష్యూ వస్తుందంట. పిల్లలు కూడా పుట్టకపోవచ్చు అని చెప్పింది. చూస్తూ చూస్తూ తన హెల్త్ని పాడు చేయడం నాకిష్టం లేదు మామ్. ఎలాగో అనుకున్నాంగా. అందుకే త్వరగా పెళ్లి చేసుకుంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి ముహూర్తాలు పెట్టించు మామ్. నీకు తెలుసు తను ఎలాంటిదో. సీతలాగే తను కూడా చాలా మంచి అమ్మాయి. కల్మషం లేని మనసు. నిన్ను అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటుంది. అర్థం చేసుకో మామ్. ఇంత మంచి మనసున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం అని కూర్చోబెట్టుకొని చెబుతుంటే, సరే తనని లవ్ చేస్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటాను. కానీ ఇంట్లోకొచ్చిన వాళ్ళతో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలే మా మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. కలుపుకుంటేనే బంధం కలుస్తుంది. విడిపోవడానికి క్షణం పట్టదు. వాళ్ళ మనసులో ఏమున్నా నాకు నా తల్లిగారంటే చాలా ఇష్టం కదా. నా కోసం కూడా ఆలోచించకుండా అలా మాట్లాడతావా అనింది బాధగా. అదే అంటున్నాను మామ్. వాళ్ళ నటన ప్రేమలో పడి నువ్వు మోసపోవద్దు. వాళ్ళు నిన్ను ప్రేమగా చూసుకున్నట్లే చూసుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళ బుద్ధిని చూపించుకుంటారు. అప్పుడు నువ్వు మర్చిపోలేని బాధ ఎదురు చూస్తావనే నా భయం. అందుకే వాళ్ళతో దూరంగా ఉండమని చెబుతున్నాను. నువ్వు నీ వాళ్ళతో ఉంటే నాకేం నష్టం లేదు. కానీ వాళ్ళ బుద్ధి సరిగ్గా లేదు. ప్లీజ్ అర్థం చేసుకో మామ్. ఒక్కసారి నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటూ బ్రతిలాడుతుంటే ఇంకేం మాట్లాడలేదు కుసుమ. సరే గాని నీకు గీత నచ్చిందా? బావుందిరా. థ్యాంక్ యూ మామ్. మరి పంతులు గారితో ఎప్పుడు మాట్లాడతావు? మాట్లాడతాను, నువ్వెళ్ళు. సరే మామ్. థ్యాంక్ యూ అంటూ అమ్మని హగ్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్ సంతోషంగా. కుసుమ కొడుకు ప్రవర్తనకి నవ్వుతూ, దొంగ, నాకు చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావురా అంటూ పంతులు గారికి కాల్ చేసింది. లోపలికి వెళ్ళిన విరాట్ గీతకి కాల్ చేస్తూ, హలో గీతగాడు, ఏం చేస్తున్నావురా? ఏం లేదు. కానీ ఈరోజు సార్ ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? నీకు గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశారా? ఏంటి సార్? అది మీ అత్త మన పెళ్ళికి ఒప్పేసుకుందోచ్. నిజమా సార్? ఐ యామ్ సో హ్యాపీ అనింది నమ్మలేనట్లుగా. ముహూర్తాలు కూడా పెట్టిస్తానని చెప్పింది. నేను రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. ఏమంటావ్? థ్యాంక్ యూ సార్ అనింది. ఇక కాసేపు ముచ్చట్లతో గీత సిగ్గులతో గంటకు పైగా మాట్లాడుకొని హాయిగా తెల్లవారు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నారిద్దరూ. ఇక్కడ మౌని ధీర్ రూమ్కి వచ్చింది. బెడ్ రెస్ట్కి ఆనుకొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనిపించాడు ధీర్. సీత కాల్ చేసి మౌని రూమ్కి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పి కాల్ కట్ చేసింది. చైర్లో కూర్చొని వర్క్ చేస్తున్న వాడల్లా టక్కున బెడ్ మీదకి చేరి ల్యాప్టాప్ని ముందేసుకొని కూర్చున్నాడు. బావా అని పిలిచింది.
తల తిప్పి చూసి, మౌని, నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. అయినా నీకు ఫీవర్ వచ్చిందిగా, తగ్గిందా? 2 డేస్ నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? సారీ బావా అనింది. సారీనా? సారీ దేనికి? అయినా ఫీవర్ వస్తే నువ్వేం చేస్తావు? చెప్పు. అది కాదు బావా. ఏది కాదు? నాకు తెలియకుండానే మీ మీద ఇష్టం పెంచుకొని మీ కాపురాన్ని కూల్చేద్దామనుకున్నాను. మా అక్క చాలా మంచిది బావా. మీరంటే దానికి పంచప్రాణాలు. నేనే నా స్వార్థం కోసం మీ జీవితాల్లోకి రావాలనుకున్నాను కానీ, ఆ దేవుడు నాకు బంధాల విలువలని తెలిసేలా చేశాడు. చూస్తూ చూస్తూ మా అక్కని మోసం చేస్తే నా అంత నమ్మక ద్రోహి ఇంకొకరుండరు. అయినా మా అక్క వాల్యూ తెలియక అలా ప్రవర్తించాను. మిమ్మల్ని చూడగానే ఎవరైనా నచ్చుతారు, అంత బావుంటారు కానీ నాది ప్రేమ కాదు, ఆకర్షణ. అందుకే మీకు సేవ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. మా అక్క మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కాబట్టే మీకు సేవలు చేయడంలో చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేసింది. కానీ నేను మీ మీద మోజుతో మీరంటే ఇష్టమని చెప్పాను. సారీ బావా. గుర్తు చేసుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని చాలా బాధపెట్టాను అని అతని కాళ్ళు పట్టుకోబోతే, మౌని అని ఆమెను లేపి, నువ్వు మారాలని నీకు తెలియాలని మేము ఇలా నాటకమాడాం. నువ్విలా బాధపడకు. నువ్వు మారితే మొదటిగా సంతోషించేది మీ అక్క తర్వాత నేనే. ఈ ఏజ్‌లో అట్రాక్షన్ అనేది కామన్. ఇంట్లో వాళ్ళతోనే నువ్వు ఇలాగ బిహేవ్ చేస్తే బయట వాళ్ళతో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొంటావో అని చాలా భయపడిపోయాం. అందుకే ఇలాగైనా మంచి చెడు అనేది నీకు నేర్పించాలని ఇలా చేశాం. ఇక ఇప్పటి నుండి నువ్వు ఎవరి చేతిలో మోసపోవని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మంచివారు చెడ్డవారు తెలుసుకునే జ్ఞానం నీకు వచ్చిందని నా అభిప్రాయం. ఏమంటావ్? అంటూ ఆమె వంక చూశాడు. ఎస్ బావా. తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తే అది జీవితాంతం మచ్చలాగే ఉంటుంది. నా జీవితాన్ని కాపాడిన దేవుడు మీరు. నిజంగా ఎవరు ఎలా పోతే అనుకునే రోజులు ఇవి. అలాంటిది తన భార్య, చెల్లిని మార్చాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారు. మీలాగా ఎవరిని నేను చూడలేదు. థ్యాంక్ యూ బావా. ఇక నేను బుద్ధిగా చదువుకుంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నా వల్ల మీకు ఎలాంటి సమస్య కూడా రాకుండా చేసుకుంటాను. నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మౌని. వెళ్తున్న మౌనిని చూసి ధీర్ పెదవులపై నవ్వు విరిసింది. ఈ మార్పు కోసమే వెయిట్ చేశాడతను. ఇవన్నీ మాటలు డోర్ పక్క నుండి విన్న సీత కంట్లో నీళ్లు చేరాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ధీర్ని హత్తుకుని, చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాకేంటి అనుకునే మనుషులను చూశాను కానీ, నా సమస్యని మీ సమస్యగా మార్చుకొని చాలా ఓపికతో నా చెల్లి మనసును మార్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అంటూ దీర్ఘాలని పట్టుకుంటుంటే, ఏ సీత, ఏమైంది నీకు? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నా? నీ సమస్య నా సమస్య అని ఇద్దరికీ వేరు వేరు సమస్యలున్నాయా? ఇద్దరం ఒకటే. ఇద్దరికీ ఒకే సమస్య. అది ఈ రోజుతో తీరిపోయింది. యూ డోంట్ వర్రీ. ఒకవేళ సమస్య వచ్చినా పరిష్కరించుకునే శక్తి మీ చెల్లికి వచ్చేసింది. అంత పెద్ద సమస్య వస్తే చూసుకోవడానికి నేనున్నానుగా అంటున్న అతన్ని హత్తుకుంటూ, నా మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అయినా గాని అవన్నీ ఏమీ లెక్క చేయకుండా మీ మంచితనాన్ని నిరూపించుకున్నారు అని కన్నీళ్లు పెట్టింది సీత. అంకుల్, నేను గీత ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. గీత అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే మా పెళ్లి జరుగుతుంది. ఒప్పుకోకపోయినా జరుగుతుందనుకోండి అన్నాడు. గీత పేరెంట్స్ విరాట్ మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అలాగే ఉండిపోయారు. సార్, ఏంటి ఎలా మాట్లాడుతున్నారని గీత టెన్షన్గా చూస్తోంది. ఏమైంది అంకుల్, మాట్లాడరు అన్నాడు గీత మీద నుండి చూపు మరల్చకుండా. అది బాబు, మీరు గొప్పవారు, మేము మధ్యతరగతి వాళ్ళం. మీ స్టేటస్కి మేము ఎక్కడ సరిపోతాం? చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారో? ఎవరితో నాకేం పని అంకుల్. మేము మా కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎవరి గురించి మా ఇష్టాలని వదులుకోవాలనుకోవట్లేదు. చెప్పండి, మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ కూతురు సంతోషం గురించి ఆలోచించండి. ఒకరిని పట్టించుకుంటే మన సంతోషాన్ని మనం మిస్ అవుతాం. ఒకరు మనల్ని డబ్బులు ఇచ్చి సాకట్లేదు కదా. మన కష్టం ఏదో మనం పడుతున్నాం. మనం ఒకరి జోలికి వెళ్ళట్లేదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సరే బాబు, గీతని మీకు ఇవ్వడం నాకు ఇష్టమే. ఓకే అంకుల్, ముహూర్తాలు పెట్టించి కాల్ చేస్తాం.
అని చెప్పి గీతకి సైగ చేసి బయటికెళ్ళిపోయాడు విరాట్. గీత నాన్న అంటూ ఏదో చెప్పబోతుంటే వెళ్ళు అన్నాడు. గీత ఫాదర్ థ్యాంక్ యూ నాన్న అని నవ్వి అక్కడి నుండి వెళ్ళింది గీత. ఇప్పుడేమంటావ్ అంటూ కళ్ళెగరేశాడు ఆమెను దగ్గరికి లాక్కుని. ఏమంటాను, మీరు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదుగా అనడానికి. సరే కానీ ఇంటికెళ్దాం పదా, మామ్ నీతో మాట్లాడాలని అంటోంది. అవునా, నాకు భయమేస్తోంది సార్. ఏం భయం? పెళ్ళైతే ఎలాగో ఇంటికే కదా వచ్చేది. అదే కానీ కాస్త ఎందుకో తెలియని కంగారు అంటుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఎందుకా కంగారు? "ఉహుం, తెలీదు" అంటుంటే నవ్వుతూ ఏం పర్లేదు, నేనుంటాను కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సరే నాన్నగారికి చెప్పి వస్తాను అంటూ వెళ్తుంటే ఆపి ఆమెను చూశాడు కొంటెగా. ఏంటలా చూస్తున్నావు అంటూ సిగ్గుపడుతుంటే నవ్వొస్తోందతనికి. ఎన్ని రోజులు ఇలా సిగ్గుపడిపోతావ్? మీరలా చూడకండి సార్. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే సిగ్గుపడి నన్ను దూరం పెడతావా బంగారం అన్నాడు ఆమె పెదవులపై పెదాలు తాకిస్తూ. ఆ మాత్రానికి ఒళ్ళు జల్లుమంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఇంట్లోకి పరిగెత్తింది. తింగరబుచ్చి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వచ్చి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కార్ డోర్ ఓపెన్ చేసుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది గీత. షెల్ వి గో అన్నాడు. అంది. కార్ని రయ్యమనిపించాడు. సార్, మాల్ దగ్గర కారాపండి. ఎందుకు? చెబుతాను. సరే అంటూ మాల్ రావడంతో కారాపాడు. ఇక్కడ ఎందుకు గీత? చెబుతాను సార్ అంటూ లోపలికెళ్లారిద్దరూ. ఇక సేల్స్ గర్ల్తో మాట్లాడి తనకు నచ్చిన ఓ చీర తీసుకొని గీతే బిల్ పే చేసి అక్కడి నుండి బయలుదేరారు. ఏంటి, మీ అత్తగారికి చీర తీసుకున్నావా అన్నాడు నవ్వుతూ. ఏ, తీసుకోకూడదా? ఏమో, నాకు తెలీదు, అది పూర్తిగా నీ పర్సనల్ అన్నాడు. అంటే మీరు నన్ను దూరం పెడుతున్నారు కదా, నువ్వు వేరు నేను వేరు అని చెబుతున్నారు అంతే కదా. ఏ మెంటల్, నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం అర్థం చేసుకున్నావే? మరింకేంటి? ఏం లేదులే, నీకు చెప్పడం నాకు చేత కాదు అంటూ ఇల్లు రావడంతో కారాపాడు. దిగక అలాగే చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు, దిగు. ఆమె ఫేస్లో కంగారుని గమనించి ఆమె చెయ్యి పట్టి చిన్నగా ప్రెస్ చేసి డోంట్ బీ టెన్స్, మామ్ నీతో బానే మాట్లాడుతుంది. ఆల్రెడీ మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారుగా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అప్పుడు వేరు ఇప్పుడు వేరు సార్. ఏం పర్లేదు, నేను చూసుకుంటానులే, పద అంటూ తనని లోపలికి తీసుకెళ్లాడు. హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న కుసుమని చూసి కంగారు ఎక్కువ అవుతుంటే ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికెళ్ళింది. మామ్, నీకోసం గీతొచ్చింది అన్నాడు. తల తిప్పి చూస్తుంది కుసుమ. నవ్వుతూ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావమ్మా అంటూ బొగ్గపై చేయి పెట్టి అడిగింది. బావున్నానాంటీ. ఇంకా ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు అంటుంటే సరే అత్తయ్య అనింది సిగ్గుపడుతూ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత హుషారుగా మాట్లాడిందో ఇప్పుడలా సిగ్గుపడుతుంటే ఆడతనం ముట్టిపడుతోంది గీతలో. పద, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. సోఫాలో కూర్చున్నారు. మేడ్కి చెప్పి కాఫీ తీసుకురమ్మనడంతో 3 కాఫీ తీసుకొని వచ్చింది. అమ్మ వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారత్తయ్య. ముహూర్తాలు పెట్టిస్తే ఇంటికి వస్తామని చెప్పారు, తాంబూలాలు పుచ్చుకోవడానికి. సరే అయితే పంతులు గారితో మాట్లాడాను. రేపు ముహూర్తం బావుందన్నారు. నిశ్చితార్థం చేసుకోవచ్చని చెప్పారు. నేను విరాట్ వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. మామ్, తను ఎవరు అంటూ లోపలికి వచ్చింది విరాట్ చెల్లెలు మయూర. తను అన్నయ్యకి కాబోయే భార్య, నీకు వదిన అని చెప్పింది కుసుమ. మొదటిసారి చూస్తున్న మయూరాని అలాగే చూస్తూ లేచి దగ్గరికెళ్ళింది గీత. వదినా, నువ్వు నిజంగా మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే అవును అన్నట్లు కళ్ళు కిందకి దించింది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చాలా బాగున్నావు, మా అన్నయ్య వెరీ లక్కీ అంటుంటే నవ్వింది గీత. విరాట్ చూపులు మాత్రం గీత మీదే ఉన్నాయి. వాళ్ళు అలా మాట్లాడుతుంటే లోపల గర్వంగా ఉందతనికి. అత్తయ్య, మీకోసం అంటూ తెచ్చిన చీరని కుసుమ చేతిలో పెట్టింది గీత. అయ్యో నాకెందుకమ్మా, నేనే నీకు పెట్టాలి. పర్వాలేదత్తయ్య, మీ మీద ప్రేమతో తీసుకొచ్చాను అంటుంటే కాదనలేకపోయింది. థ్యాంక్ యూ కోడలా అంటూ తల నిమిరి చిన్నగా నవ్వింది. ఇక అలా ఓ గంట సేపు వరకు మాట్లాడుతూనే ఉన్నారు. విరాట్కి మాత్రం ఇల్లు మొత్తం చూపించాలి అనిపిస్తుంటే వాళ్ళేమో గీతని వదిలిపెట్టట్లేదు. ఇక మధ్యలోనే కలగజేసుకొని మామ్, తనకి మన ఇల్లు చూపిస్తాను, తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు. పర్మిషన్ అడుగుతున్నావా? నీకు కాబోయే భార్యను
తీసుకెళ్ళడానికి? పర్లేదు తీసుకెళ్ళు అనింది. ఇక గీతని తీసుకొని రూమ్‌కెళ్ళాడు విరాట్. విరాట్ రూమ్‌ని చూస్తున్న గీత కళ్ళు పెద్దవైతే ఆశ్చర్యంగా ఉన్న చోటనే నిలబడి చుట్టూ చూస్తూ ఉంది. చాలా పాష్‌గా ఉంది ఇల్లు. ఆమె ఎన్నడూ చూడలేదు అంత లగ్జరీ రూమ్‌ని. ఏంటలా చూస్తున్నావు? ఎలా ఉంది మన రూమ్? అంటూ చెవి మీద పెదవులు ఆడిస్తూ అడుగుతుంటే చక్కిలిగిలి పుట్టి చాలా బావుంది. ఎప్పుడు చూడలేదు నేను. కానీ ఒకటనిపిస్తోంది సార్. ఇంత రిచ్ పర్సన్‌ని నా ప్రేమతో వలలో వేసుకున్నానా అని. ఆ మాటకి ఆమెను వదిలి దూరం జరిగి కోపంగా చూస్తున్నాడు. ఏమైందని తల తిప్పి చూసిన గీతకి కోపం వచ్చిందని అర్థమవుతుంటే, సారీ సార్. నాకలా అనిపించింది చెప్పాను. నువ్వలా పరాయి ఇల్లు అనుకుంటే అలాగే అనిపిస్తుంది. నీ ఇల్లు అనుకుంటే అలాంటి ఆలోచనలు రావు అన్నాడు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.